హలో ఆల్, వెల్కమ్ టు డిఎస్టీ టేల్స్ తెలుగు. ఈరోజు మన వ్లాగ్ వచ్చి చెర్రీ బ్లోజమ్స్ చూపిస్తున్నానండి మీకు. ఇవే చెర్రీ బ్లోజమ్స్ అనమాట. మనం చెర్రీకాయలు తింటాం కదా, ఫస్ట్ అయితే ఈ పూత వస్తుంది అన్నమాట. ఈ పూత తర్వాత మనకి పిందెలు, తర్వాత కాయలు స్టార్ట్ అవుతాయి. చూడండి, చూసారా, ఒక కాకు కూడా లేదు చెట్టుకి. కానీ బ్లోజమ్స్ అయితే చాలా బాగుంటాయి ఈ సీజన్లో. ఫుల్గా మొక్కలు ఎండిపోయినట్టు ఉంటాయి, కానీ మొత్తం వైట్ పువ్వులతో చెట్టు అంతా నిండిపోయింది. చూడండి ఎంత పూత వచ్చిందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెర్రీ కాయలు అన్నీ వచ్చాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇదే చెట్టుని మీకోసం. గుర్తుపెట్టుకోండి ఈ వీడియో. మనం నడిచే వాకింగ్ పాత్కి ఇలా సైడ్ చెట్లు ఉంటాయన్నమాట. ఈ చెట్లు చెర్రీకాయలు అయితే ఎక్కువగా ఉంటాయండి. అలాగే రోజ్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అట్లాగే గడ్డి చామంతి కూడా ఎక్కువ ఉంటాయి. చూపిస్తాను నేను అవి కూడా మీకు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, మొత్తం ఇదంతా కాయలతో ఉంటే ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఇలా మనకి దారి పొడుగున చెర్రీ బ్లోజమ్స్ ఉన్నాయండి. రోజ్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, ఇదిగోండి రోజ్ ప్లాంట్స్. ఈ ముళ్ళ కంప అంతా రోజ్ ప్లాంటే. ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుంది ఈ పార్క్ సైడు. ఇంకో ట్రీ వచ్చింది చూడండి ఎంత ఫుల్గా పూతైతే ఉందో. ఈ తెల్లని పువ్వులన్నీ ఎర్రటి చెర్రీకాయలతో నిండిపోతాయి సీజన్ వచ్చాక. సో ఈ పాత్ అంతా చెర్రీ ట్రీసే ఉన్నాయండి. సో ఇదంతా గ్రీనరీగా మారినప్పుడు నేను మళ్ళీ మీకోసం ఇంకొక వీడియో తీస్తానండి. ఇప్పుడు నేను మీకు ఇంకో బ్రిడ్జ్ చూపించబోతున్నాను. మన బ్రిడ్జ్ చూడండి, కేబుల్ బ్రిడ్జ్ లా ఉంది, మినీ లెవెల్ కేబుల్ బ్రిడ్జ్. అటు సైడ్ ఇల్లులు ఉన్నాయి చూడండి. చూసారు కదా, చాలా చిన్న బ్రిడ్జ్ అన్నమాట. మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి ఎక్కుతున్నాం. చూడండి, చాలా చిన్న బ్రిడ్జ్ అండి ఇది. మధ్య ఓవరాల్ బ్రిడ్జ్ లుక్ అయితే అంతే, చాలా చిన్న బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ నియర్ బై హౌసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.